సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాగర్ ప్రసాద్ అండ్ వెల్కమ్ టు డిఎస్పి టెక్ ఇన్ తెలుగు. సో గ్యాస్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక బడ్జెట్ మొబైల్స్ అంటే మొబైల్స్ అనేవి ఏ ప్రైస్లో, ఏ ప్రైస్ సెగ్మెంట్లో ఏవి వర్త్ అనేవి ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం 8K నుంచి స్టార్ట్ చేసి 20Kలో మనకి వర్త్ అయ్యే మొబైల్స్ ఏమున్నాయో అనేవి ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ లెట్స్ జంప్ ఇన్ టు టుడేస్ వీడియో. సో ఫ్రెండ్స్, మన లెఫ్ట్ సైడ్ అయితే లిస్ట్ అయితే ఉంది అండ్ రైట్ సైడ్ మనం చెక్ చేద్దాం ఏ మొబైల్కి ఏ స్పెసిఫికేషన్స్ ఉన్నాయో. ఫస్ట్ రియల్మీ C11 ఉంది. రియల్మీ C11 దాని యొక్క స్పెసిఫికేషన్ చూడొచ్చు. రియల్మీ C11 సో గైస్ చూసుకోవచ్చు. రియల్మీ C11 ఎక్కడ ఉంది? ఫ్లిప్కార్ట్. సో ఫ్రెండ్స్, రియల్మీ C11 చూసుకోవచ్చు. 7500 అయితే ఉంది. రియల్మీ మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి మనకి 7500లో. అండ్ మనకి 5000 బ్యాటరీ, 5000 mAh బ్యాటరీ కూడా ఉంది. అండ్ మనం నెక్స్ట్ చూసుకుంటే మనకి రెడ్మీ 8A డ్యూయల్, రెడ్మీ నుంచి అంటే షామీ నుంచి మొబైల్ అనమాట ఇది. రెడ్మీ 8A డ్యూయల్, రెడ్మీ 8A డ్యూయల్. ఈ మొబైల్ కూడా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో అయితే చూద్దాం ఫ్రెండ్స్. 8370 రూపీస్ అయితే ఉంది. మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి మనకు ఆ బడ్జెట్తో. నేను చెప్పేది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్తున్నాను, అన్నీ కాదు. ఆ ప్రైస్లో మాత్రం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి సామ్సంగ్ గ్యాలక్సీ A10 ఉంది. సామ్సంగ్ గ్యాలక్సీ A10 అండ్ మనకి చూసుకోవచ్చు. సామ్సంగ్ గ్యాలక్సీ A10 వచ్చేసి మనకి 8000 ఉంది. 10 - 8000 ఉంది. 8000 అయితే బెస్ట్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 8000కి 8000లో బెస్ట్ పర్లేదు. నెక్స్ట్ ఇన్ఫినిక్స్ హాట్ 8 ఈ మొబైల్ కూడా ప్రైస్ కేటగిరీలో అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. 8500 అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ దీని స్పెసిఫికేషన్ చూడొచ్చు. ఇక్కడ 4GB 64GB వేరియంట్ అండ్ మనకి Helio P22 ప్రాసెసర్ అయితే ఉంది. బట్ ప్రాసెసర్ పరంగా అయితే చిన్నది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 Plus చూద్దాం గైస్. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 Plus ఈ మొబైల్ వచ్చేసి 8000 ఉంది. 8000లో మీకు బెస్ట్ అని చెప్పొచ్చు. 8000లో మీకు ఈ మొబైల్ అయితే వర్త్ అని చెప్పొచ్చు. అండ్ ఇవి గైస్ మనకి 8000లో ఉన్న మొబైల్స్ అయితే. నెక్స్ట్ కేటగిరీలో మనం 10,000లో చూసుకోవచ్చు. 10,000లో మనకి స్టార్టింగ్ వచ్చేసి రియల్మీ నార్జో 10 మొబైల్ ఉంది. ఇది మనకి ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. 10,000లో గ్రేట్ మొబైల్ ఇది. మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 1nm అయితే ప్రాసెసర్ ఉంది దీంట్లో, బట్ హీట్ అవుతుంది. అండ్ రియల్మీ C3 ఉంది. రియల్మీ C3 కూడా ఒక బెస్ట్ చాయిస్. 10,000 రూపీస్లో చూసుకోవచ్చు. 9000 ఉంది. 9000లో మనకి స్పెసిఫికేషన్స్ అయితే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ రియల్మీ C15 కూడా సేమ్ బడ్జెట్, అంటే 10,000 బడ్జెట్లో మీకు బడ్జెట్ వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్స్ చెప్తున్నాను. ఇంకా ఉండొచ్చు మొబైల్స్, కాకపోతే బెస్ట్ మొబైల్స్ అయితే ఇవి వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తున్నాను. నెక్స్ట్ రెడ్మీ 8, మీకు రెడ్మీ 8 ఉంది షామీ నుంచి. ఆ ప్రైస్లో 10,000. రెడ్మీ 8 వచ్చేసి 10,000 ఉంది. 10,000 అయితే ఉంది గైస్ రెడ్మీ 8. అండ్ రెడ్మీ Note 9 ఎక్కువ అనుకుంటా. రెడ్మీ Note 9 13,000 ఉంది, నాట్ వర్త్ 13,000లో. నెక్స్ట్ టెక్నో స్పార్క్ 2 ఉంది. ఈ మొబైల్ వచ్చేసి గైస్ మీకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది బెటర్. అండ్ డిస్ప్లే కూడా 7" డిస్ప్లే ఉంటుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే మీకు బెటర్ అని చెప్పుకోవచ్చు. మీరు డిస్ప్లే మూవీస్ ఎక్కువ చూసి బ్యాటరీ ఎక్కువ యూజ్ చేయకుండా ఉంటే ఈ మొబైల్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒప్పో 8 Pro మొబైల్ అయితే ఉంది.
ఈ మొబైల్ కూడా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఒప్పో ఎస్ గైస్, ఇది ఒప్పో. దీనికి కూడా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఆ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫినిక్స్ హాట్ 9 ఉంది. ఇన్ఫినిక్స్ హాట్ 9 ఈ మొబైల్ కూడా బడ్జెట్లో అయితే మీకు కరెక్ట్గా ఉంటుంది. స్పెసిఫికేషన్స్ అయితే బాగున్నాయి. 9500 ఉంది, చూడొచ్చు. స్పెసిఫికేషన్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది 10,000లో మీకు బడ్జెట్లో ఉన్న మొబైల్స్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే 15,000లో మనకు ఫస్ట్ వచ్చేసి ద బీస్ట్ అని చెప్పచ్చు, రియల్మీ నార్జో 10. రియల్మీ నార్జో 10 మీకు కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను. రియల్మీ నార్జో 10 అయితే ఉంది గైస్. రియల్మీ నార్జో 10 ఇది ఒక బీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్లో 12,000కి మనకి అవుట్ ఆఫ్ ది స్టాక్ ఉంది, కానీ బీస్ట్ అని చెప్పుకోవచ్చు ఆ ప్రైస్కి. 4GB 128GB. అండ్ నెక్స్ట్ రియల్మీ 6 ఉంది అండ్ రియల్మీ 7 ఉంది. కానీ గైస్ రియల్మీ 6 అండ్ రియల్మీ 7 మొన్నే లాంచ్ అయ్యాయి సెప్టెంబర్లో. రీసెంట్గా లాంచ్ చేసింది రియల్మీ. ఇవి కూడా బడ్జెట్ కిల్లర్స్ అని చెప్పచ్చు. రియల్మీ 7 కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. రియల్మీ 7 ఇంక చూసుకోకర్లేదు. స్పెసిఫికేషన్స్ అనేవి చాలా హైలైట్లో ఉంటాయి. సో గైస్, నేను ఇప్పుడు ఏవైతే మొబైల్ చెప్పానో ఇవన్నీ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తున్నాను. నెక్స్ట్ పోకో M2 Pro ఉంది. ఈ మొబైల్స్ కూడా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి గైస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నోట్ 8. సో గైస్, రెడ్మీ నోట్ 8 కూడా బెటర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ 16,000 ఉంది. కాకపోతే మీకు బడ్జెట్ ఇంకా కావాలంటే నోట్ 9 అవి కూడా ఉన్నాయి. రెడ్మీ నోట్ 9 ఇవి మీకు ఇంకా బడ్జెట్లో ఉన్నాయి, చూసుకోవచ్చు. 14,000 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే వివో Y20. ఈ మొబైల్ చూసుకుంటే కూడా బడ్జెట్లో మంచి 13,000కి మంచి స్పెసిఫికేషన్స్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. నేను ఈ మొబైల్స్ అన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తున్నాను, బట్ ఆల్ అని కాదు. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ నుంచి 3 మొబైల్స్ ఉన్నాయి. సామ్సంగ్ గ్యాలక్సీ A21s. ఈ మొబైల్స్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. సామ్సంగ్ మొబైల్స్ అనేవి చాలా హైలైట్, మంచి కంపెనీ కూడా. సో మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి సామ్సంగ్ గ్యాలక్సీ A21కి. అండ్ నెక్స్ట్ సామ్సంగ్ గ్యాలక్సీ A10s. సో గైస్ చూసుకోవచ్చు, 11,000లో మీకు ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సామ్సంగ్ గ్యాలక్సీ M11 అయితే ఉంది. ఒకసారి చూద్దాం. సామ్సంగ్ గ్యాలక్సీ M11 11,110 ఉంది. గైస్ పర్లేదు, బడ్జెట్లో మీకు బాగుంటాయి. అండ్ 15,000లో ఇవి గైస్ మీకు మొబైల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 20,000 ప్రైస్ కేటగిరీలో మీకు అన్ని బీస్ట్స్ ఉంటాయి. అండ్ బీస్ట్ మొబైల్స్ అంటే గేమింగ్, హెవీ యూజింగ్ ఇవన్నీ మీకు 20,000లో ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ M31s. దిస్ ఈస్ అ బీస్ట్ ఇన్ అండర్ 20Kలో మీకు బెస్ట్ మొబైల్స్ అనేవి 23,000 ఉంది గైస్. ఇంకా లో వేరియంట్ ఉన్నట్టుంది, బట్ అంతే ఉంది. రియల్మీ 7 Pro రీసెంట్గా లాంచ్ చేసింది రియల్మీ. ది బీస్ట్, అల్టిమేట్ బీస్ట్ అని వచ్చేది. 65 watts బ్యాటరీ ఉంటుంది. రియల్మీ 7 Pro మంచి గేమింగ్ ప్రాసెసర్ కూడా. అండ్ నెక్స్ట్ రియల్మీ 6 Pro 20,000లో మీకు బెస్ట్ అని చెప్పచ్చు. ఇది రియల్మీ 7 Pro. అండ్ నెక్స్ట్ రియల్మీ 6 Pro కూడా చూద్దాం. రియల్మీ 6 Pro స్పెసిఫికేషన్స్ కూడా బాగుంటాయి. రియల్మీ 6 Pro స్పెసిఫికేషన్స్ కూడా చాలా గుడ్ ఉన్నాయి. అండర్ 20Kలో 18,000 ఉంది. 18,000లో మీకు అన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. కాకపోతే 30 వాట్కి ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ గ్యాలక్సీ A31 సేమ్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ రియల్మీ X2 చూద్దాం. రియల్మీ X2 మీకు 23,000 ఉంది. అండ్ నెక్స్ట్ రియల్మీ XT కూడా ఉంది. రియల్మీ XT మంచి స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్స్ అయితే ఇవి గైస్ మీకు అండర్ 20Kలో. అండ్ రెడ్మీ నోట్ 9 Pro Max కూడా ఉంది, చూసుకోవచ్చు మనకి రియల్మీ XTలో.
మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ఉంది. రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ఈ మొబైల్ కూడా గుడ్ అని చెప్పొచ్చు. ఆ ప్రైస్ రేంజ్లో మీకు స్పెసిఫికేషన్స్ అయితే బాగుంటాయి. అండ్ నెక్స్ట్ మనకి రియల్మీ ఎక్స్ ఉంది. రియల్మీ ఎక్స్ కూడా ఉంది. రియల్మీ ఎక్స్ కూడా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి గైస్. ఒకసారి చెక్ చేద్దాం. రియల్మీ ఎక్స్ కూడా చూసుకోవచ్చు. మీకు అండర్ 20Kలో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే అబౌవ్ 20Kలో చూసుకుంటే మీకు రియల్మీ X3 సూపర్ జూమ్ ఉంది. ఇది కూడా కెమెరాకి మీకు సూపర్ బీస్ట్ అని చెప్పొచ్చు. కెమెరాతో పాటు ఇంకా అబౌవ్ 20K అంటేనే ఇంకా బీస్ట్ అని చెప్పొచ్చు. ప్రాసెసర్ పరంగా, బ్యాటరీ పరంగా మీకు ఏ సెగ్మెంట్లో చూసుకున్నా అబౌవ్ 20K అంటే X3 జూమ్. అండ్ ఒప్పో రెనో 2F కూడా ఉంది. ఒప్పో రెనో 2F అండ్ మీకు 19,000 ఉంది ఇది ఒప్పో రెనో బెస్ట్ స్పెసిఫికేషన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు రియల్మీ X2 ప్రో ఉంది. ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. రియల్మీ X2 ప్రో రియల్మీ 6 అండ్ రియల్మీ 7 లాంచ్ అవునప్పుడు ఇది చాలామంది అయితే హెవీ బయర్స్ అయ్యాయి. సో రియల్మీ X2 ప్రో. సామ్సంగ్ గ్యాలక్సీ A51 చూద్దాం. సామ్సంగ్ గ్యాలక్సీ A51 కూడా ఒక 26,000 ఉంది. ఇది కూడా ఒక బడ్జెట్ కాదు, అబౌట్ 20Kలో ఇవే హైయెస్ట్ బెటర్. అండ్ సామ్సంగ్ గ్యాలక్సీ A71 కూడా చూద్దాం. A71 కూడా 51 కంట అప్గ్రేడబుల్ వెర్షన్ అని చెప్పొచ్చు, 31K. అండ్ మనం నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ K20 ప్రో ఉంది. రెడ్మీ K20 ప్రో చాలామంది అయితే బై చేశారు. ఇప్పుడైతే కొద్దిగా బయస్ తక్కువ అయ్యా కానీ 23Kలో ఉంది. 25, 27 కూడా హయ్యర్ వేరియంట్ ఉంది. అండ్ ఇంకా ప్రైస్ రేంజ్కి వెళ్తే మనకి రోగ్ ఉంది. ప్రైస్ రేంజ్ రోగ్ ఫోన్ 3 ఉంది. రోగ్ ఫోన్ 3లో చూసుకుంటే మనకి ఇంకా కిల్లర్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. 50,000లో అయితే మనకి ఇంకా బడ్జెట్ ఎక్కువ అనుకుంటే అది కొనుక్కోవచ్చు. లేదంటే IQ3 ఉంది. IQ3 మొబైల్ అనేవి కూడా కిల్లర్లో బాగుంటుంది. మంచి స్పెసిఫికేషన్స్ 8GB 128GB అండ్ మీకు స్నాప్డ్రాగన్ 865 ఇవన్నీ బాగుంటాయి. అండ్ సో గైస్ ఇవి ఓవరాల్గా అబౌట్ 20Kలో మీకైతే ఉన్న మొబైల్స్. అండ్ నెక్స్ట్ మీకు ఒక బ్రాండ్ అయితే చెప్పలేదు, ఏంటంటే యాపిల్ గురించి చెప్పలేదు. యాపిల్ అంటే ఏంటి? యాపిల్ అంటేనే ఒక బ్రాండ్ అని చెప్పొచ్చు. ఈ యాపిల్ మొబైల్స్లో ఏం కొన్నా బీస్ట్ అని చెప్పొచ్చు. సో నేను 2 ఫోన్స్ అయితే కేటగరైజ్ చేశాను గైస్ యాపిల్లో. అండ్ ఫస్ట్ వచ్చేసి మీకు యాపిల్లో అయితే ఫస్ట్ వచ్చేసి ఐఫోన్ XR. ఈ కేటగిరీస్లో మీరు చూసుకుంటే బీస్ట్ అంటే యాపిల్లో ఐఫోన్ XR ఒకటి అండ్ ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ ఉంది. 11 ప్రో మ్యాక్స్ ఇవన్నీ మీకు ఐఫోన్లో బీస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఒకసారి చర్చి చూద్దాం. ఐఫోన్ XR చూసుకోవచ్చు. మనకి 47,500 ఉంది. 47G ఉంది. అండ్ స్పెసిఫికేషన్ చూడొచ్చు. 8 బైనరీ చిప్ అయితే ప్రాసెసర్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్. ఇది మనకి ఎక్కువగా యూట్యూబర్స్ అయితే యూజ్ చేస్తుంటారు. ప్రసాద్ అన్న కానీ, మన సాయి కృష్ణ అన్న కానీ, వీళ్ళందరూ ఆఫీస్ అన్న కానీ ఇవన్నీ యూజ్ చేసేది ఈ మొబైలే, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్. సో గైస్ ఇది బడ్జెట్లో ఎక్కువ కిల్లర్ స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్. బడ్జెట్ అని కాదు, ఐఫోన్ అంటేనే ఒక రేంజ్ అనమాట.